ప్రేమ స్వరూపులారా, విద్య అనగా కేవలము దయామయునిగా తీర్చిదిద్దేటువంటిదే విద్య. మనము ప్రార్థన 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 అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు, ఆత్మానందమునకు చిహ్నము, దివ్యత్వాన్ని మేలుకొల్పటము, అనంతత్వాన్ని ప్రసరించటము చేయటం, ఆనందంలో మునగటము. అంతేగాని కేవలం ప్రార్థన ప్రార్థన అని చెప్పని హృదయం లేని ప్రార్థన ప్రయోజనం లేదు. మాటలు లేని హృదయాన్నైనా భగవంతుడు అంగీకరిస్తాడు, హృదయం లేని మాటలను ప్రార్థనలు అంగీకరించడు. హృదయేశ అన్నాడు. ఆ హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే, ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఈ అసూయ అనేటువంటి యొక్క దానవత్వమైన గుణాన్ని మనం ఏమాత్రము ప్రవేశింప చేసుకోరాదు. అసూయ చేరినటువంటి యొక్క మానవుని యొక్క హృదయము వికాసాన్ని విజ్ఞానాన్ని నశింపచేస్తుంది. కానీ రెండవది మరొకటి ఉంటుండాలి. ఈ రోగమునకు ఏ ఔషధం కూడాను పనిచేయలేదు, ఏ వైద్యుడు కూడాను దీన్ని నయం చేయలేడు, ఏ యొక్క వైద్యానికి కూడాను లొంగనటువంటిది ఒకటి ఉంటుండాలి. అది ఏ అహంకారము. అసూయ అహంకారము మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఆత్మ జ్ఞానం అనేటువంటిది కానీ విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానం అనేటువంటిది కానీ వికసించడానికి అవకాశమే లేవు. ఈ రెండు భూతములు చేరటం చేతనే మానవత్వాన్ని వాడు విశ్వసించలేకపోతున్నాడు, మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే. దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానం లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాలి. ఈ త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు. కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠము విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు. వారు కూడా ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకుని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి. నాది కైలాసము, నీది స్వర్గము, నీది వైకుంఠమని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంక మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్టవుతారు? వారి స్వరూపులైపోయి ప్రతి మానవుని ఎందుకు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు. కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాలి ఈ టెంపుల్. కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నారనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. మనమే దైవ స్వరూపము. అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము, ఆ పూర్ణత్వాన్ని మనం గుర్తించగలము. అంతవరకు పోలేకుండా కేవలం ఉండినటువంటి స్థానంలోనే ఉంటుండి ఎప్పుడు చూసినా డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్, అన్నింటి ఎందుకు డౌట్స్ డౌట్స్ డౌట్స్. ఈ డౌట్స్ ఉండినంత వరకు కూడా వారికి ఏమాత్రము శాంతి సుఖము లభించవు. దైవము మనమే, మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకును మనం ఏకత్వాన్ని భావించాలి. దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము. ఇంకా పైన ఈ సాధనతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి. ఏది చెప్పుతున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. అది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. అది అప్పుడు నీ మానవుడిగా రూపొందుతావు. ఈ మూడింటి యొక్క ఏకత్వమే కనుక కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. అందుకోసమే హార్ట్, హెడ్, హ్యాండ్, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. కనుకనే ఈనాడు ఆధ్యాత్మికం అంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము, కావలసిన సేవలు చేస్తున్నాము, భజనలు జరుపుతున్నాము, ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక ఈ సప్తరజో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. అప్పుడే మనకు ఆనందము, అప్పుడే ఆత్మ సందర్శనం. ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. ఈ ఆత్మ ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు. దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. సర్వత్రామైనటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరమే ఉంటుండాలి. రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం. కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. ఈ ఐకమత్యం కావాలి. ఏకత్వంలో మన ఆనందం ఇవిడి ఉంటుండాలి. ఐకమత్యమే సుఖము, అందరి క్షేమంబు, ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబునను బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యమే సుఖము,
అందరి క్షేమంబు ఎంత కార్యమైన నెగ్గవచ్చు. చిన్న చీమలు చేరి సర్పంబును బట్టి చంపుచుండుట లేదా జగతి యందు. ఐకమత్యం అందరూ ఒక్కటిగా చేరిందటంటే ఎంత సుఖం. నా వెనక ఇంకా 10 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యము, ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎంతటి కార్యాన్నైనా మనం సాధించవచ్చు. చిన్న చిన్న చీమలన్నీ చేరి పెద్ద సర్పాన్ని కూడా చంపేస్తుండేది మనం చేస్తున్నాం. కనుక మానవత్వం అనేటువంటి ఐకమత్యంగా ఉంటుంటే మనం సాధించలేనటువంటిది ఏమిటి ఈ జగత్తులో? ఐకమత్యం ఎప్పుడు మనకు లభిస్తుంది? మన హృదయాలు పవిత్రము గావించుకున్నప్పుడే ఈ ఐకమత్యం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఈ హృదయాలు పవిత్రమైనప్పుడే దివ్యత్వమైన దాన్ని మనం అందులో ప్రతిబింబ చేసుకుంటాం. కనుక యూనిటీ నుండి ప్యూరిటీ నుండి డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా మనం అభివృద్ధి కావాలి. కానీ ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ కమ్యూనిటీ. దీన్ని పట్టుకొని అల్లాడుతున్నాం. వీడు నావాడు, వాడు నా. ఇదా మనం సాధించవలసినటువంటి ఈ తుచ్చమైనటువంటి యొక్క ఈ తుచ్చ భావాన్ని దూరం చేసి యూనిటీ, మనం అందరూ ఒక దైవం బిడ్డలము. మన అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే. ఏ జాతి, మతము, కులము, భేదము, వర్ణము అనేటువంటి దాన్ని దూరము నెట్టి అందరూ ఒక అన్నతమ్ముల వలె, ఒక ఆత్మస్వరూపుడు వలె మెలగినప్పుడే ఇదే మానవత్వము, ఆనాడే దేశము నిత్య కళ్యాణంగా రూపొందుతుంది. కనుక ఈ సంకుచితమైనటువంటి భావాలను మనం నెట్టివేయాలి. అందరినీ ప్రేమిస్తూ పోవాలి. అంటే ఏమి? ఏదో వికారమైనటువంటి ప్రేమలో పోయి మరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు. అనగా ద్వేషము లేకుండా చూసుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం, ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే మన యొక్క జీవితము, మన యొక్క దైవత్వము, దివ్యత్వము ఏకత్వంగా మారిపోయి ఆనందాన్ని అభివృద్ధి చేకూరుస్తుంది. ప్రేమ స్వరూపులారా, దైవం ఒక్కడే గురువు. ఆ గురువు ఎవరు? అది నీవే. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుంది. నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే. మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది. అదే విష్ణుత్వంగా మారిపోతుంది. పాపమనగ వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. దేవుడనగ వేరు దేశమందును లేడు, తాను చేయు పనుల తగిలియుండు. పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి. అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి. నా మంచికి, నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము. నా అధపతనములకు కానీ, నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము. కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి. కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ, సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనదిగా ఉంటుండాలి.